అభిషేకింతును నా ప్రభువా నా దేవా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి ఘనమైన నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రతి ఉదయమున లేచి నా దేవుని స్తుతించెదను, వేకువనే లేచి నా ప్రభువును ఘనపరచెదను. ఉదయకాలపు
ఆరాధన, ఉదయకాలపు స్తుతి, ఉదయకాలపు కృతజ్ఞత స్తుతులు, మార్నింగ్ విషెస్, ఉదయకాలపు ప్రత్యేకమైన సమయం, ప్రార్థనా గడియలుగా నువ్వు ఎంచుకొని ఆ సమయాన్ని దేవునికి ఇచ్చినందుకు దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటున్నాడు. నీ విలువైన సమయాన్ని దేవుని సన్నిధిలో పెట్టినందుకు ఆయన నీకు విలువనిస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో, నీ దైనందిన కార్యక్రమాల్లో దేవుడు నీకు తోడ్పాటుగా ఉండటానికి, దేవుడు నిన్ను ఆదరించటానికి, దేవుడు నిన్ను బలపరచటానికి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఫ్రెష్ డే, మరొక ఉదయకాల సమయాన, మరొక శుభోదయాన, సూర్యుడు ఉదయిస్తున్న వేళ, ఇంకా నీ దినము ఆరంభించని వేళ, దేవుని సన్నిధిలో మీరందరూ మరి ఏ రీతిగా కూర్చుని దేవుని మాటలు వినటానికి ఆశపడి ఆయన సన్నిధిలోనికి చేరువచ్చారు. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ప్రతి ఉదయం ఆయనకి నీవు ఇస్తూ ఉంటుండగా, ప్రతి ఉదయకాల సమయాన ఆయన సన్నిధికి నీ వస్తూ ఉంటుండగా, నీ దినచర్యలో అతి అమూల్యమైన సమయాన్ని ఆయనకు నీవు వెచ్చిస్తూ ఉంటుండగా, ఆయన నిన్ను బట్టి సంతోషిస్తూ ఉంటున్నాడు. నీ విలువైన సమయాన్ని నీవు నీ దేవునికి ఇస్తూ ఉంటుండగా ఆయన నీకు విలువనిస్తూ ఉంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు, నిన్ను బలపరుస్తూ ఉంటున్నాడు. నీ దినచర్య అంతటిలో కూడా నీ వెన్నంటే ఉండి ఆయన నీ కార్యాలని సఫలపరుస్తూ ఉంటున్నాడు. ఆయన కనబడని శక్తిగా నీలో ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. నీలో ధైర్యం, నీలో దేవుని సంబంధమైన, దైవ సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆ గొప్ప ధైర్య సంపత్తిని నీలో నింపుతూ ఉంటున్నాడు. నీ వయసు ఎంతో నాకు తెలియదు, దేవుడు నిన్ను ఈ భూమి మీద ఉంచిన ఆయుష్ ఎంతో నాకు తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాలు బ్రతికిన నీ జీవితం దేవునికి అర్పించటంలో ఎంతవరకు కరిగిపోయిందో ఒక్కసారి ఆలోచించవా? ఒకవేళ నువ్వు 80 సంవత్సరాల వయసులో ఉన్నావేమో, లేక 50 సంవత్సరాల వయసులో ఉన్నావేమో, 40 సంవత్సరాల వయసులో ఉన్నావేమో, 30 సంవత్సరాల వయసులో ఉన్నావేమో, లేక అంతకంటే తక్కువ వయసులో ఉన్నావేమో. ఇంత ఆయుష్ను నీవు పొందుకొని ఇన్ని సంవత్సరాలు నీవు బ్రతికి దేవుని కొరకు గడిపిన క్షణాలు ఎన్ని సంవత్సరాలు దేవునికి నీవు ఇచ్చి ఉంటావు? 50%? 50 సంవత్సరాల నీ జీవితంలో 25 సంవత్సరాలు దేవునికి ఏమన్నా ఇచ్చావా? పోనీ 10%, 5 సంవత్సరాలన్నా ఇచ్చావా? ఎంతకాలం దేవునికి నీవు ఇచ్చావు? కానీ దేవుడు నీవు ఇచ్చిన దానికంటే, దేవునికి నీవు ఇచ్చిన దానికంటే కూడా మరి ఎక్కువగానే దేవుడు నీకు ఇస్తూ ఉంటున్నాడు. మనలో ఎంతోమంది మరణ పడకల మీద, మరణశయ్య అనబడే ఆ స్థితిలో నీవు ఉన్నప్పుడు
డాక్టర్స్ రకరకాల మాటలు తెలియచేసినప్పుడు, నీలో కూడా మరణ భయం కలిగినప్పుడు, చచ్చిపోతానేమో అని నీకు ఆ హాస్పిటల్లో అనిపించినప్పుడు, ఆ ఆపరేషన్ థియేటర్కి వెళ్తూ ఉంటున్నప్పుడు నీ ఆలోచన విధానం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకో. ఆ దినం నుంచి ఈ దినం వరకు నీ ఆయుష్ పొడిగింపబడలేదా? రేపో మాపో అనుకున్న నీ జీవితాన్ని దేవుడు ఎక్స్టెన్షన్ అనుగ్రహించలేదా? నీ మాట ఆయన విన్నాడు, నీ మొర ఆయన ఆలకించాడు, నీ ఆయుష్ను ఆయన పెంచాడు. కొన్నిసార్లు దేవుడు మనకు తెలియకుండానే మనల్ని భద్రపరుస్తూ ఉంటాడు. మన మాట ఆయన ఎప్పుడూ కూడా వింటూనే ఉంటాడు ప్రియులారా. అందుకే ప్రార్థన 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 అని ప్రతిదినం ఈ ప్రార్థనకు సంబంధించిన అంశాలు మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ప్రతిదినం నూతనంగా అనిపిస్తూనే ఉంటుంది. ఎన్ని మాటలు ప్రార్థన గురించి మనం చెప్పుకున్నా, ఎన్ని ప్రసంగాలు ప్రార్థన గురించి మనం విన్నా, ప్రార్థన అనుభవం లేకపోతే వ్యర్థం ప్రియులారా. గంటల తరబడి ప్రార్థన చేయటం అది ఒక అనుభవం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలన్నది ఒక ఆశ, ఒక కోరికగా నిన్ను రగులుస్తూ ఉండాలి. కోరిక అన్న పదం రాగానే అది ఒక వాంఛ, అది ఒక ఆశ. అది తీరేంత వరకు కూడా చాలాసార్లు రకరకాలుగా ఉంటుంది. ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థించాలన్న ఆ కోరిక నిన్ను వెంటాడుతూ ఉండాలి. అది నీ ఆశగా ఉండాలి, అది నీ వాంఛగా ఉండాలి, బలమైన కోరికగా నిన్ను నెడుతూ ఉండాలి. అప్పుడే దేవుని కొరకైన గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, ఈ ప్రార్థనా జీవితం ద్వారా నీవు సంపాదించుకుంటావు. ప్రార్థనలో అంత పవర్ ఉంది, ప్రార్థనలో అంత శక్తి ఉంది. ప్రార్థనా శక్తి అన్న పదమే, ప్రార్థనా శక్తి ఇమిడి ఉన్న ఆ ప్రార్థనా శక్తి అన్న పదమే అనుభవం ప్రియులారా. ప్రేయర్ 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 నీ జీవితంలో ప్రతి క్షణం నిన్ను దేవుని వైపుకు నెడుతుంది. అందుకే ఈ దినాలలో ప్రార్థన గురించిన అమూల్యమైన సత్యాలు నీకు బోధపడాలని, నీవు గ్రహించాలని, నేను తెలుసుకోవాలి అని దేవుడు ఈ 100 రోజుల, ఈ 100 days ప్రార్థన పోరాటం, ప్రాతకాల ప్రార్థన పోరాటం అనే ఈ కార్యక్రమాన్ని దేవుడు ఉద్దేశించి అందించి ఉంచుంటాడు. మీలో చాలామంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటున్నారు. చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలవాటు చేసుకోండి. గత వారమంతా కూడా అనేక మంది ప్రియులు ఈ ప్రార్థన అంశాల ద్వారా బలపరచబడ్డారని నా మట్టుకు నేను నమ్ముతూ దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మిగతా సమయమంతా మీరేమైనా చేసుకోండి, కానీ ఈ ప్రాతకాల సమయాన్ని దేవునికి ఇవ్వండి. నీ ఇంటిలో దేవునికి ఈ ఉదయకాల సమయాన్ని కేటాయించండి. మీరు కేటాయిస్తుంటారుగా,
9 గంటల న్యూస్ ఖచ్చితంగా చూడాలండి. అబ్బో అది చూడకపోతే నాకు నిద్ర పట్టదండి. ఇగో 10 గంటలకి ప్రోగ్రాం ఖచ్చితంగా నేను చూడాలండి, అది చూడకపోతే ఏదోలాగా ఉంటుందండి. 9 గంటలకి ఇగో ఫలాని ఈ టీవీలో, ఫలాని మా టీవీలో, ఫలాని ఒక ఆ టీవీలో, ఈ టీవీలో, రకరకాల టీవీల్లో ఈ కార్యక్రమం చాలా బాగుందండి అని ఆ కార్యక్రమానికి నువ్వు కొంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు. అన్నిటికీ మించిన కార్యక్రమం ప్రార్థనలో ప్రార్థనా టీవీలో కొంచెం సమయాన్ని కేటాయించడానికి, ప్రార్థనలో దేవుని సముఖమందు, దేవుని టీవీలో దేవునిని వీక్షించటానికి, దేవునిని చూడటానికి, దేవునితో మాట్లాడటానికి నీవు కేటాయించు. నీవు కేటాయించటానికి నీ మనసుతో చెప్పు, నీ మెదడుతో చెప్పు, నీ హృదయానికి చెప్పు. పడుకునేటప్పుడే ఉదయకాలము దేవుడు అనుగ్రహించి మరొక నూతన దినాన్ని దయచేస్తే మొట్టమొదటిగా మోకరించి ప్రార్థిస్తాను, ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తాను. ఆ మొదటి గడియ నా దేవునికే చెందునుగాక, నా ప్రాణమిచ్చిన దేవునికే ఆ సమయాన్ని కేటాయిస్తాను అని తీర్మానం చేసుకో. మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్. నీవు అలవాటు చేసుకో, ఆ తరువాత నీ తరానికి అలవాటు చేయి. ఆ ఒక్క గంట లేక 2 గంటలు లేక ఉదయకాలపు 3 గంటలు దేవుని దగ్గరికి రాకుండా అపవాది రకరకాలుగా వాడు నీ మీద ప్రయోగాలు చేస్తుంటాడు. ఎన్నో మెదడులోకి చొప్పిస్తూ ఉంటాడు. వాటికి లోబడబాకు, వాటికి దాసోహం అవ్వకు, వాటికి పడిపోకు. వాడి పని నిన్ను పాడు చేయటమే. ఇప్పటి వరకు వాడు విజయం సాధించాడు నీ జీవితంలో. ప్రార్థనకు సమయం ఇవ్వకుండా వాడు ఏవేవో చూయించి, మిగతావన్నీ చూయించి ప్రార్థనా సమయాన్ని దాటవేశాడు. నీవు కూడా వాడి వెంబడి వెళ్ళిపోయావు. ప్రార్థనా జీవితం నీ జీవితాన్ని అద్భుతమైన రీతిగా మార్చివేస్తుంది. నీకు ఊపిరిచ్చిన ఆ దేవునికి నీవు ప్రార్థించటం, మోకరించి ప్రార్థించటం, 2 చేతులు జోడించి ఆయన సన్నిధిలో పట్టం, సాగిలపడి ప్రార్థన చేయటం, అది ఎంత సంతోషకరం, ఎంత ఆనందకరం. అది పుష్టిగల ఆత్మను తయారు చేస్తుంది. శరీరరీతిగా చాలామంది బలంగా ఉన్నారులేండి. శరీర సంబంధంగా మీలో చాలామంది ఆరోగ్యవంతులుగానే ఉన్నారు. పౌలు అంటాడు, బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు దినము అభివృద్ధి పొందుచున్నాడు అంటాడు. ప్రభువు నమ్మిన విశ్వాసి ఈ మాట చెప్పగలగాలి. భయంకరమైన రోగాలు ఉన్నాయండి. ఆ జబ్బు, ఈ జబ్బు, ఆ వాతం, ఈ వాతం, హెడ్ దగ్గర నుంచి టో వరకు తీసుకుంటే, జబ్బులు లెక్కేసుకుంటూ వెళ్తే, ఈ నేటి దినాల్లో స్పెషలైజేషన్ వచ్చిన ఈ దినాల్లో ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయో అన్నిటికీ 4 జబ్బులు ఉన్నాయి కదా. కంటి సమస్య తీసుకోండి, కళ్ళు ఎర్రబట్టం ఒక సమస్య, కళ్ళు కనపడకపోవటం ఒక సమస్య, కళ్ళ నొప్పి ఒక సమస్య, క్యాటరాక్ట్ ఒక సమస్య. ఇక ఎన్ని సమస్యలు ఉన్నాయో కళ్ళ జబ్బు అనే పేరే కానీ దాంట్లో రకరకాలు
దాంట్లో కూడా ఇక స్పెషలైజేషన్స్, ఎన్నో జబ్బులు బాహ్య సంబంధంగా కృషించిపోయినా పర్వాలేదు, కానీ ఆత్మ సంబంధంగా నీవు అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధంగా ఉంటున్న పురుషుడు ఎలా ఉన్నాడు? అమ్మా, ఎలా ఉంది నీ జీవితం? అయ్యా, నీ అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు? సంతోషంగా దేవునిలో బలపడుతూ ఉన్నాడా, లేక బక్క చిక్కిపోయి హాస్పిటల్లో బెడ్ మీద పండబెట్టిన ఒక బక్క ప్రాణి ఏ రీతిగా ఉంటాడు? నీ అంతరంగ పురుషుడు ఆ రీతిగా ఉన్నాడా? అన్ని జబ్బులే, ప్రార్థన లేదు, వాక్యం లేదు, దేవుని మాటలంటే ఇష్టం లేదు, ఒక్కోసారి ఎంత జాలేస్తుందో అన్నట్టుగా ఆ అంతరంగ పురుషుని గనక అబ్జర్వ్ చేసి ఒక బాహ్యానికి తెచ్చి పెడితే అన్ని జబ్బులే. కారణం, సరైన ఆహారం తింటలేదు, పోసినా కొన్నిసార్లు ఎక్కట్లేదు, ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా కొన్నిసార్లు వికటిస్తూ ఉంది. నీ అంతరంగ పురుషుడు అనేక సార్లు నువ్వు మంచి ఆత్మీయ ఆహారాన్ని భుజించకపోవటాన్ని బట్టి, ఈ వాక్యాన్ని చదవకపోవటాన్ని బట్టి, ప్రార్థనలో గడపకపోవటాన్ని బట్టి, దేవుని సన్నిధికి దూరం అవటాన్ని బట్టి, దేవుని ప్రేమ, దేవుని కరుణ, దేవుడిస్తున్న ఆయుష్, దేవుడిని పట్ల చూపించుతున్న అనేకమైనవి నువ్వు ధ్యానించకపోగా, నువ్వు దృష్టించకపోగా, నీ ఇష్టానుసారంగా నీవు బ్రతకటాన్ని బట్టి నీవు అంతరంగ పురుషుడు రోగమయమైపోయి ఉంటున్నాడు. కానీ పౌలు అంటాడు, బాహ్య పురుషుడు కృషించిపోవచ్చున్న అంతరంగ పురుషుడు నూతనము కదా, అనుదినము నూతనపరచబడుచున్నాడు. దట్ షుడ్ బి యువర్ లైఫ్ ప్రియులారా. ఎవ్రీ డే షుడ్ బి ఎ ఫ్రెష్ డే. ఆత్మ సంబంధంగా ప్రతి దినం నువ్వు ఆనందించగలగాలి, సంతోషించగలగాలి. అదే ఈ భూలోకంలో విశ్వాసకి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ప్రపంచమంతా రకరకాల పరిస్థితుల్లో ఇమిడి అల్లాడిపోతూ ఉంటే దేవుని బిడ్డ సంతోషంగా ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు, నెమ్మదిగా ఉంటాడు, నింపాదిగా ఉంటాడు. ఎందుకంటే అతడు దేవునిలో ఉన్నాడు కాబట్టి, దేవుడు అతని యందు ఉన్నాడు కాబట్టి, అతనికి లోక సమస్యలు ఏవి కూడా వాటిని గురించిన చింతించాల్సిన అవసరం అతనికి లేదు కాబట్టి, అతడు చనిపోయిన దేవునితో ఉంటాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి మరణం అతన్ని ఏమీ చేయలేదు. ఈ బాడీలో ఉంటున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కానీ ఎలా అయినా ఈ బాడీ క్షీణించిపోతుంది అన్న వాస్తవం అతనికి తెలుసు కాబట్టి ఈ బాడీని గురించిన చింత అతనికి ఉండదు. ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము. ఆ దైవదాసుడు ఎంత చక్కగా ఆ పాటలో వర్ణించాడు. ఈనాటికైనా యేసయ్యను చేరుకొనిటే న్యాయమయ్యా. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకోకుండా, ఆయనని తెలుసుకోకుండా నీవు జీవించటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు ప్రియులారా. ఆయన్ని తెలుసుకోండి, ఆయననే తెలుసుకోండి, ఆయననే మీరు ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఇది నాన్న మరొక గొప్ప ప్రార్థన దేవుని గ్రంథంలో మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, కనుక నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెహోవా, యథార్థ హృదయుడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా.
అని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవాకు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమున అష్షూరు చేతిలో పడకుండా విడిపించెదను. యెహోవా తాను పలికిన మాట నెరవేర్చనుటకు ఇది యెహోవా వలన నీకు కలిగిన సూచన. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మరొక నూతన దినాన్ని మీరు దయచేసినందుకై మీకు స్తోత్రాలు. మరొక ఉదయకాల సమయాన మీ సన్నిధికి మేము చేరి వచ్చామందుకై ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇది మీరు మాకు అనుగ్రహించిన ధన్యత. మీ కృప మీ కృప మీ కృప మాత్రమే. ఇదిగో మేము ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం. నీ వాక్య సత్యాలు మాకు బోధిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అమూల్యమైన మీ మాటలు మేము ధ్యానిస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుని నింపుదల కలిగి అయా తండ్రి మేము సాగిపోవటానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మాలో కార్యము జరిగించినట్లుగా తండ్రి ప్రభువా అటువంటి నింపబడిన అనుభవములో మమ్మల్ని పెంపార చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తండ్రి అతని స్వాధీనంలో తండ్రి మేము గొప్ప కార్యాలు చేయనట్లుగా సహాయం చేయండి. తండ్రి పరిశుద్ధాత్మ దేవుడిని మేము దుఃఖపరచకుండా తండ్రి ఆయాస పెట్టకుండా మా పనులు మేము జరిగించడానికి సహాయం చేయండి. మా పరిస్థితి కొన్నిసార్లు చూచినప్పుడు ఓ తండ్రి మాలో ఉంటున్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉంటున్నాడు. కారణం అయా తండ్రి మేము ఆత్మపూర్ణులుగా అవ్వట్లేదు. తండ్రి అయా మీ కార్యాలు మేము చేయలేక ఓ ప్రభువా కొన్నిసార్లు అపవాది సంబంధమైనవి ఈ లోక సంబంధమైన వాటిని మేము చేయటాన్ని బట్టి తండ్రి మేము ఇరుక్కుపోతూ ఉంటున్నాం, ఇబ్బంది పడుతూ ఉంటున్నాం. నానా అయా తండ్రి ప్రభువా ఉదయకాల సమయాన అదిగో హిజ్కియాను అయా తండ్రి మా ముందు ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. యువ తండ్రి ఇతను చేసిన ప్రార్థన మేము ధ్యానించబోతూ ధ్యానిస్తూ ఉంటుండగా అయా తండ్రి అమూల్యమైన సత్యాలు మీరు మాకు బోధపరచండి, మాకు బయలుపరచండి. అయా అట్టి ప్రార్థనా పరులుగా మేమును ఎదుగులాగున, గొప్ప ప్రార్థనా పరులుగా మేమును తయారవులాగున, మా మోకాళ్ళు మీ సన్నిధిలో సారిసారికి వంగులాగున తండ్రి కన్నీటి ప్రార్థనలో తండ్రి మేము తడిచి అయా తండ్రి మా పరుపులు తడిచి అయా తండ్రి ప్రభువా ఓ మీ సన్నిధిలో ప్రార్థనా పరులుగా తండ్రి మేము ఎదుగులాగున మీరు సహాయం చేయండి. మా రిక్వెస్ట్ తండ్రి మీ సన్నిధిలో మేము ఎలా పెట్టాలో తండ్రి ప్రభు ఆ రిక్వెస్ట్ లెటర్ ఎలా రాయాలో ఓ తండ్రి ప్రభు అర్జీని ఎలా తయారు చేయాలో తండ్రి మీరు నేర్పిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక మంది మా ప్రియులు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తూ ఉంటుండగా అనేక మంది ప్రియులు తండ్రి ఈ యొక్క ప్రోగ్రామ్ని చూస్తూ ఉంటుండగా వారందరినీ మీరు బలపరచండి. వారందరినీ ఆత్మ సంబంధంగా తండ్రి ప్రభు మీరు వృద్ధులు అయా తండ్రి ప్రభు వృద్ధి కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఓ ప్రభు ప్రార్థనలో మాకు అయా తండ్రి అనేకమైన విషయాలు తండ్రి మీరు తెలియచేస్తూ ఉంటున్నారు. వాస్తవానికి మా ప్రార్థనా జీవితం వెలితిగా ఉంది, మా ప్రార్థనా జీవితం కొరతగా ఉంది, మా ప్రార్థనా జీవితం తండ్రి ఓడిపోయిన తండ్రి జీవితంగా ఉంటున్నది. తండ్రి ప్రార్థనకు మేము విలువనివ్వట్లేదు, ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వట్లేదు. ప్రార్థన అంటే నిర్లక్ష్య ధోరణి, ప్రార్థన అంటే తండ్రి ప్రభా చాలాసార్లు వెనుకబడుతూ ఉంటున్నాం. ఉదయకాల సమయాన ప్రార్థన విలువేంటో మాకు తెలియచేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఓ తండ్రి మాకు విలువ కావాలి అంటే ప్రార్థనకు మేము విలువ ఇచ్చినట్లుగా తండ్రి ప్రభువా మీరు మాకు బోధిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక మంది ప్రియులు ఉంటున్నారయ్యా తండ్రి, నీ బిడ్డలు ఉంటున్నారు. ఓ ప్రభువా అనేకమైన సమస్యలలో ఉంటున్నారు, అనేకమైన ఇబ్బందుల్లో ఉంటున్నారు. ఓ తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. ప్రతి ఉదయాన తండ్రి వారి సమస్యను ప్రత్యేకంగా ఓ తండ్రి మీ సన్నిధిలో పెడుతూ ఉంటుండగా అడ్రస్ చేస్తూ ఉంటుండగా నానా తండ్రి అయ్యా ఓ ప్రభువా మీరు వింటున్నందుకై స్తోత్రాలు తండ్రి. మీరు అనేకమైన వాటిని మీరు సమకూరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. మా ఇళ్లలో ఉంటున్న ప్రతి సమస్య అయా తండ్రి మీ సన్నిధిలో మేము పెట్టగా ఓ తండ్రి దానికి పరిష్కారం మీరు దయచేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. కొన్ని సమస్యలు అయా తండ్రి ప్రభువా మాకు మేమే సృష్టించుకున్నవి నాన్న. అయ్యా తండ్రి మీ మాట వినకపోవటం వలన అనేకమైన సమస్యలు మేము కొని తెచ్చుకుంటూ ఉంటున్నాం తండ్రి. మీ మాట అనేక సార్లు
ఓ తండ్రి ప్రభ విన్నా దాని ప్రకారం మేము జీవించలేకపోతూ ఉంటున్నాం. ఓ తండ్రి అయ్యా అపవాదికి చోటిస్తూ ఉంటున్నాం, సాతానుకు మా జీవితంలో చోటిస్తూ ఉంటున్నాం, వాడి ఆలోచనలకు తండ్రి మా ఆలోచనలు జత చేస్తూ ఉంటున్నాం తండ్రి. అందుకే మా ప్రార్థన జీవితం ఫలవంతమైన జీవితంగా ఉండట్లేదు ప్రభువా. ఓ తండ్రి అపవాది అనేక సార్లు మమ్మల్ని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటున్నాడు తండ్రి. ఓ ప్రభా వాడు ఎటువంటి సమస్యల్లో మమ్మల్ని పెడుతున్నాడంటే తండ్రి, ఓ ప్రభా వాటిలో మేము పూర్తిగా ఇరుక్కుపోయామయ్యా. అయ్యా తండ్రి మాకు విడుదల దయచేయండి తండ్రి. అనేక మంది ప్రియులు తండ్రి వాడు పట్టి వేసుకున్నాడు ప్రభువా. ఓ అపవాది కోరల్లో ఇరుక్కుపోయిన ప్రతి బిడ్డ కొరకు ఈ ఉదయకాల సమయాన ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. మా గృహాల్లోనే ఉన్నారు ప్రభువా, మా చుట్టూనే ఉన్నారయ్యా తండ్రి. మేము పనిచేస్తున్న ఆఫీసుల్లో ఉన్నారు అయ్యా తండ్రి ప్రభా, మా సంఘాల్లో ఉంటున్నారు ప్రభువా. నీ బిడ్డలే అయ్యా తండ్రి. ఓ ప్రభువా అదిగో తండ్రి ప్రభా వాడు పట్టుకుపోయాడు తండ్రి, వాడు ఎత్తుకుపోయాడు ప్రభువా. వాడు ఏదో ఆశ చీయించి వాడు లాక్కొని వెళ్ళిపోయాడు తండ్రి. ఓ ప్రభా వాడు ఎలా చెబితే అలా వింటున్నారు తండ్రి. ఓ ప్రభా నిన్ను నమ్మిన ప్రియులే అయ్యా తండ్రి, నీ సొత్తేనంట, నీ సంపాద్యమే ప్రభువా. అయినా తండ్రి ప్రభా వాడు అయ్యా తండ్రి ప్రభా ఏదో మభ్యపెట్టి తీసుకుని వెళ్ళిపోయాడు తండ్రి. ఓ ప్రభా అటువంటి అపవాది కోరల్లో ఇరుక్కుపోయిన ఓ మా ఆత్మీయులందరినీ తండ్రి మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటూ ఉంటున్నాం. వారిని బయటికి లాగండి ప్రభువా. ఓ తండ్రి ఏదో ఒక తండ్రి ప్రభా పరిస్థితిని కల్పించి తండ్రి ప్రభా అందులో నుంచి బయటపడటానికి సహాయం చేయండి. ఓ తండ్రి అందులో నుంచి ఇరుక్కున్న పరిస్థితి నుంచి బయటికి రావటానికి సహాయం చేయండి. ఓ తండ్రి అయ్యా ప్రభువా మరి తండ్రి నిజంగా తండ్రి ప్రభా కొన్ని సమస్యలు విచిత్రంగా తండ్రి కనపడుతూ ఉంటున్నాయి ప్రభువా. బయటికి రాలేని సమస్యగా ఉంటుంది తండ్రి. కొంతమంది తండ్రి ప్రభువా విపరీతమైన అప్పుల అయా తండ్రి ప్రభా ఊబిలో ఇరుక్కుపోయి ఉంటున్నారు తండ్రి. ఓ ప్రతి దినము తండ్రి ఆ సమస్య వారి అయా తండ్రి ప్రభా మనస్సును వేధిస్తూ శోధిస్తూ ఉంటుండగా ఏమీ చేయలేని సహాయ స్థితిలో ఉంటున్నారు తండ్రి. అట్టి వారి గృహాలను తండ్రి ప్రభువా నేడు మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఆర్థిక సంబంధమైన ప్రతి సమస్య ఓ తండ్రి ఆ చిక్కుముళ్ళలో ఇరుక్కుపోయిన కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయాన అటువంటి స్థితుల్లో ఎంతమంది మా ప్రియులు ఉంటున్నారో వారందరినీ తండ్రి ప్రభువా ఓ తండ్రి మీ సన్నిధిలో తండ్రి ప్రభువా ఎత్తి పట్టుకుంటూ ఉంటున్నాం. వారందరి పక్షంగా మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఓ తండ్రి ప్రభువా, ఓ తండ్రి ప్రభువా మరి ఆ యొక్క అప్పుల ఊబిలో నుంచి మీరు బయటికి లాగండి తండ్రి ప్రభువా. ఏదో ఒక లోను దయచేయండి ప్రభువా. ఏదో ఒక దిక్కు నుంచి తండ్రి వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని మీరు అందించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. వారు మనుషుల వైపు కాకుండా నీ వైపు చూచి అయా తండ్రి ప్రభువా పొందటానికి సహాయం చేయండి. ఓ తండ్రి ప్రభువా మరి కొన్నిసార్లు ఆత్మహత్య శరణ్యము అన్నట్లుగా తండ్రి ప్రభువా ఓ తండ్రి అటువంటి ప్రభు ఆత్మతో అయా తండ్రి ప్రభు అటువంటి దురాత్మతో తండ్రి ప్రేరేపింపబడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ పిరికి పందల్లా అయా తండ్రి ప్రభువా మరి ఉంటున్న ఓ తండ్రి ప్రభువా సమస్యను తట్టుకునే ధైర్యం తండ్రి ప్రభువా చాలక ఓ తండ్రి అటువంటి నిర్ణయాలతో అటువంటి ఆలోచనలతో ఉంటున్న ప్రియులను అయా తండ్రి మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. అవును ప్రభా వారి చేతులారా చేసుకున్నదే తండ్రి. అవును అయా ప్రభా వారి చేతులారా తండ్రి ప్రభా సంప్రాప్తించుకున్నదే. అయినా తప్పు తెలుసుకొని మీ వైపు తిరగటానికి సహాయం చేయండి. మా ప్రియులు ఎంతోమంది తండ్రి నలిగి అయా తండ్రి ప్రభా ఈ సమస్యల్లో ఇరుక్కుపోయి ఉంటున్నారు. వారిని మీరు బయటికి లాగమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కొంతమంది ప్రియులు ఓ తండ్రి హాస్పిటల్లో ఓ ప్రభా యొక్క మరణ పడకల మీద అన్నట్లుగా తండ్రి ప్రభువా మరి ఉంటూ మీ సన్నిధి వైపు చూస్తూ ఉంటున్నారు. మీ వైపు అయా తండ్రి ప్రభువా కనులెత్తి ఆక్రందన చేస్తూ ఉంటున్నారు. హాస్పిటల్ బెడ్ మీద ఉంటున్న అయా ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి క్రైస్తవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను తండ్రి. ఓ ప్రభువా మరి తండ్రి ఆ బెడ్ మీద నుంచి లేచి బయటికి రాగానే నీ సేవకు వారు సమర్పించుకోవటానికి సహాయం చేయండి తండ్రి. అయా ప్రభా నీ పనిలో ఉంటాము అని తండ్రి ప్రభా తీర్మానం చేసుకోవటానికి సహాయం చేయండి. తప్పించిన మిమ్మల్ని పూర్తిగా తండ్రి ప్రభా వారు అయా తండ్రి ప్రభా మీ మీద ఆధారపడులాగా వారి జీవితాలు మీరు కట్టమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. అప్పుల ఊబిలో నుంచి బయటికి లాగబడి అయా తండ్రి విడుదల పొందిన ప్రతి బిడ్డ తండ్రి నీ కొరకు ఓ తండ్రి ఎక్కువగా ఇచ్చినట్లుగా తండ్రి వారిని తయారు చేయండి ప్రభువా. అనేకులకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు అని నీ వాక్యంలో మీరు రాయించి పెట్టారు. ఆ రీతిగా బిడ్డలను మీరు తయారు చేయండి. ఇవన్నీ జరగాలి అంటే తండ్రి ప్రార్థనా పరులు కావాలి. ఓ ప్రభువా ఈ పరిచర్యలో ప్రార్థనా పరులను మీరు తయారు చేయండి తండ్రి. ప్రభువా ప్రార్థనా పరులను మీరు తయారు చేయండి.
తండ్రి కొంతమంది సమూహంగా ఓ తండ్రి ప్రభా మీరు మాకు దయచేసి ప్రార్థించడానికి తండ్రి ప్రభా మాకు మనసిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి గృహము ఒక ప్రార్థనా గృహంగా మారునట్లుగా ప్రతి ఆత్మాని సన్నిధిలో ప్రార్థించులాగున అయా తండ్రి ప్రభా ఈ ప్రాతకాల పోరాటం, ఈ ప్రాతకాల ప్రార్థనా పోరాటం తండ్రి ప్రభా ఈ పరిచర్యను ఓ తండ్రి ప్రభా మేము ఓ తండ్రి ఘనంగా మీ సన్నిధిలో ఎత్తిపట్టుకునేలాగున తండ్రి మీరు ఆశీర్వదించండి ప్రభా. పరలోకంలో నుంచి మీరు దృష్టించి అయ్యా తండ్రి ప్రభా మేము చేయు ప్రతి పనిలో ఓ తండ్రి ప్రభా మేము రివార్డ్స్ రీప్ చేయనట్లుగా పరిచర్య చేయుటకు సహాయం చేయండి. కష్టపడటానికి సహాయం చేయండి. రాత్రింబగళ్ళు ఆత్మలను సంపాదించాలన్న ఆశతో పని చేయడానికి సహాయం చేయండి. మా కొరకు కాదు కానీ మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు మేము పని చేయడానికి సహాయం చేయండి. ఆ ప్రభువుని చూస్తూ కలువరిలో ఆయన చేసిన యాగానికి ప్రతిఫలంగా ఎంతో కొంత రుణాన్ని తీర్చుకున్నట్లుగా తండ్రి ప్రభా మా ఆత్మలను మీరు ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కడుపు నిండిన వ్యవహారంతో చాలాసార్లు అయ్యా తండ్రి మా జీవితాలు మేము వెళ్ళబుచ్చుతూ ఉంటున్నాం. మాకు ఆకలంటే ఏంటో తెలియట్లేదు తండ్రి, కన్నీళ్ళంటే ఏంటో తెలియట్లేదు ప్రభా. అవును తండ్రి, కడుపు నిండిన వ్యవహారం తండ్రి చాలాసార్లు మా ఆత్మీయ జీవితంలో కనపడుతూ ఉంది. ఈ దినాన మీరు హెచ్చరించారు తండ్రి. బాహ్య పురుషుడు కృషించిపోయిన అంతరంగ పురుషుడు నూతనము అదిగో ప్రతి దినము అనుదినము నూతనపరచబడుచున్నాడని పౌలు పలికిన మాటలు అయ్యా తండ్రి ప్రభా మా జీవితాల్లో మీరు హెచ్చరించినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక మంది మీ తండ్రి మేము ఓ ప్రభు ఆత్మ సంబంధంగా బక్క చిక్కిపోయామయ్యా. పెరాలసిస్ అటాక్ వచ్చి అనేక మంది తండ్రి ప్రభా పడిపోయి ఉంటున్నారు తండ్రి. నీ సేవకు ఏమాత్రము పనికి రాకుండా అయిపోయి ఉంటున్నారయ్యా. అనేక మంది సహోదరులు ప్రభా బలంగా మీ కొరకు ప్రార్థనలో పోరాడవలసిన మా సహోదరులు, ఎంతోమంది తల్లులు తండ్రి ఈ దినాన పనికి రాకుండా ఉంటున్నారు ప్రభా. తండ్రి వారు అపవాదికి చోటిచ్చి, అపవాది కార్యాలకు చోటిచ్చి, ఈ లోక సంబంధమైన అసహాయ కార్యాలకు చోటిచ్చి వాటిలో ఇరుక్కుపోయారు తండ్రి. సమయాన్ని దారుణంగా ప్రభా అయా తండ్రి సద్వినియోగం చేసుకోవలసిన నీ దైవ సంబంధమైన బిడ్డలందరినీ అపవాది తండ్రి ప్రభా ఏదో ఒక రీతిగా ఉచ్చులో బిగించుకున్నాడు తండ్రి. ఈ కార్యక్రమం చూడకపోతే దినము సాగదు అన్నట్లుగా తండ్రి ఓ ప్రభా వారు బానిసలైపోయి ఉంటున్నారు. అనేక మంది నీ కొరకు నిలబడవలసిన క్రైస్తవ యవన బిడ్డలు అయ్యా తండ్రి ఓ ప్రభా సెల్ ఫోన్లకు దాసులైపోయి ఉంటున్నారు తండ్రి. పనికి రాని వాటికి సమయం ఇస్తూ ఆ ప్రియులు ఎంతోమంది అయా తండ్రి యవన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నారు. సమస్యల్లో ఇరుక్కుపోతూ ఉంటున్నారు, చిక్కుబడుతూ ఉంటున్నారు. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని నీ వాక్యం సెలవిస్తూ ఉంటుండగా ఓ ప్రభువా మరి తండ్రి అపవాది ఎంత చక్కగా తండ్రి ప్రభువా తండ్రి వాడు చిక్కుబెట్టుకొని వాడు అయా తండ్రి స్వాధీనపరుచుకొని ఉన్నాడు. నీ సేవ విస్తృతంగా తండ్రి ప్రభువా సాగిపోవలసిన నేటి దినాలలో దైవ సంబంధమైన అనేక మంది మా ప్రియులు అవును తండ్రి ప్రభువా సేవ చేయక ఆత్మ సంబంధంగా పడిపోయి నిర్జీవంగా పడిపోయి ఉంటున్నారు, జీవచ్చవాల్లా పడిపోయి ఉంటున్నారు. వారిని మీరు ఆకాశమందు నుంచి పరమందు నుంచి మీరు దృష్టించినప్పుడు ఎంత బాధపడుతున్నారయ్యా. నీ బిడ్డలే, నీ రక్తంలో కడుగబడిన వారే, కానీ ఉపయోగం లేకుండా పడి ఉంటున్నారు. ఓ ప్రభువా వారితో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. పెరాలసిస్ అటాక్ వచ్చినట్లుగా నీవిచ్చిన తలాంతులు అనేకమైన వాటిని పూడ్చిపెట్టి వేసిన సోమరమైన చెడ్డదాసుడా అన్నట్టుగా అనేక మంది ప్రియులు ఉంటున్నారయ్యా. ఓ తండ్రి ప్రభా వారందరినీ మీ సన్నిధిలో ఇది నాన్న జ్ఞాపకం చేసుకుంటున్నా. మా ఈ ప్రార్థన వ్యర్థం కాదని నమ్ముతూ ఉంటున్నా ప్రభా. మేమును అట్టి స్థితిలో కొన్నిసార్లు దిగజారిపోతూ ఉంటుండగా మీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మీ మాటల ద్వారా మీరు దిద్దుబాటు దయచేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. కొన్నిసార్లు కమ్మని మాటలైతేనే వింటున్నాం కానీ అవును ప్రభువా కల్పనా కథలు వింటున్నాం కానీ వాక్య సత్యాలు వినటానికి మా చెవులు ఇష్టపట్టలేదయ్యా. అంత్య దినాల్లో మేమున్నామన్న సత్యం తండ్రి మా చెవులే మాకు గింగురుగా తండ్రి ప్రభు వినిపిస్తూ ఉంటున్నాయి. కారణం
తండ్రి ప్రభువా, మీకు అనుకూలమైన బోధకు మా చెవులు ఇష్టపడలేదు. అనుకూలమైన బోధకులను మేము తయారు చేసుకొని మాకు అవసరమైన బోధ మాత్రమే మేము వింటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి అయ్యా. తేటైన మీ మాటలు వినటానికి, కఠినమైన కష్టమైన తండ్రి వాటిని వినటానికి, ఇగో తండ్రి పేతురు ఆ గొప్ప ప్రసంగం చేయగా వారి హృదయాల్లో పొడవబడి అన్నట్లుగా కొన్నిసార్లు వాక్యం ద్వారా మేము పొడవబడి మా బ్రతుకులు మార్చుకోవటానికి సహాయం చేయండి. నీ వాక్యం వింటేనే అట్టి కార్యాలు జరుగుతాయ్యా. బండలాంటి హృదయాలు కరిగిపోవాలి అంటే మీ వాక్యం ద్వారానే, పగిలిపోవాలి అంటే మీ వాక్యం ద్వారానే. మేము ఎన్ని చెప్పినా ఎవరు వినరు తండ్రి. మీ వాక్యం ద్వారా మీరు హెచ్చరించినప్పుడు, మీరు పలికినప్పుడు అయ్యా తండ్రి ప్రభువా, కన్నీటి జలధారలు కారుతాయి అయ్యా. ఆ కలువరి శిలువ యాగాన్ని మేము దృష్టించినప్పుడు, యేసు క్రీస్తు ప్రభు నా కొరకు కలువరి శిలువలో యాగమైపోయాడు అని, ఇదిగో ఆయన పొందిన ద్రవ్యాలు, ఆయన నా కొరకు ఆకాశానికి భూమికి మధ్య నా స్థానాన్ని ఆయన తీసుకొని మిట్ట మధ్యాహ్నపు వేళ అదిగో శరీరం, ఆయన రక్తం నా కొరకు అప్పగించిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అవునయ్యా తండ్రి, నేను కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలన్న తపన తండ్రి ప్రభు అనేక మంది మా ప్రియులలో అణగారిపోయింది తండ్రి. ఇది నా నాటి ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉదయకాలం ప్రార్థనలో గడపటం ఆశీర్వాదకరమని, అది ధన్యకరమని మీరు బోధిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ వాక్యం చేత పట్టుకోవటానికి తండ్రి, ప్రార్థనలో తండ్రి ప్రభ ఎదగటానికి మా ప్రియులందరినీ మీరు ప్రోత్సహిస్తున్నందుకై స్తోత్రాలు. ఎంతోమంది పాలి భాగస్తులను తండ్రి మీరు తయారు చేస్తున్నందుకై స్తోత్రాలు, ఇస్తున్నందుకై స్తోత్రాలు. ప్రభా, నన్ను కూడా తండ్రి ఈ పరిచర్యలో ఒక చిన్న పనిముట్టుగా మీరు వాడుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అవును ప్రభా, చనిపోయే లోపు ఏదో ఒక కార్యం నీ కొరకు చేయాలన్న తండ్రి ప్రభువా, ఆ చిన్న ఆశని మీరు రగిలిస్తూ ఆరిపోకుండా తండ్రి ప్రభువా దానిని ఇంకా తండ్రి ప్రభు వెలిగిస్తూ ఉన్నందుకై స్తోత్రాలు. అనేక సార్లు వెనుకబడిన జీవితం, అనేక సార్లు అయా తండ్రి చచ్చిపోయిన జీవితం, అనేక సార్లు అయా తండ్రి ప్రభు పక్షవాతం వచ్చిన జీవితం, అయినా మీరు చూయించిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మీరు నమ్మకమైన దేవుడుగా, మీరు నిజమైన దేవుడుగా, మీరు సర్వశక్తి కలిగిన దేవుడుగా నా జీవితంలో తండ్రి మీరు రుజువు చేసుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కుటుంబంలో తండ్రి ప్రభు మీరు చేసిన ప్రతి ఆశ్చర్యకార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చనిపోయిన బిడ్డను మీరు లేపారయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఓ తండ్రి ప్రభు, భయంకరమైన యాక్సిడెంట్ నుంచి తండ్రి ప్రభు మీరు తప్పించారు తండ్రి. ఓ ప్రభా, శవాలన్నీ రోడ్డు మీద పడవేయవలసిన పరిస్థితిని అయా తండ్రి ప్రభు ఊహించుకుంటేనే అవును తండ్రి, కానీ ఆ స్థితి రాకుండా నీ బిడ్డలు మీరు కాపాడారు తండ్రి ప్రభా. మీ మేళ్ళు మేము మర్చిపోకుండా, అపవాదికి తండ్రి ప్రభు వాడి దూతలకు లోబడకుండా మీ పని చేయలాగున ఓ తండ్రి ఈ కార్యాలన్నిటినీ మీరు కుటుంబంలో మీరు జరిగించారు ప్రభా, మీకు స్తోత్రాలు. మీకు నమ్మకంగా ఉండకపోయినా మీరు మా పట్ల నమ్మకంగా ఉన్నారు, అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రతి విషయంలో కూడా తండ్రి ఆత్మ సంబంధంగా మేము ఎదుగులాగా మీరు తర్బీదు చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువా. మీ సన్నిధిలో ప్రార్థన చేయాలని మీరు నేర్పిస్తూ ఉంటున్న పాఠాలకై స్తోత్రాలు, మీరు నేర్పిస్తున్న ప్రతి పాఠంకై స్తోత్రాలు. అవును తండ్రి, తద్వారా ఆ కుటుంబాలన్నీ బలపడటానికి మీరు చూయిస్తూ ఉంటున్న కృపకై స్తోత్రాలు. ఈ దినాన మేము చదువుకున్న ఈ లేఖన భాగంలో నుంచి మీరు స్పష్టంగా సూచిగా మాతో మాట్లాడమని, మేము మేలు పొందినట్లుగా, మేము ఆశీర్వదింపబడినట్లుగా ఈ మాటలు మీరు మాకు అయా తండ్రి పరమ నుంచి మీరు అందించమని, వినటానికి మీరే మాకు సహాయం చేయమని, మా హృదయాలు తెరుచుకొని అయా తండ్రి ప్రభువా, మా హృదయాలు తండ్రి ప్రభువా మీ కొరకు ఆ ద్వారాన్ని ఓపెన్ చేసి మీ మాటలకు మేము తావివ్వనట్లుగా సహాయం చేయమని
యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి ముందుకు సాగుతూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి చక్కని ప్రార్థనలో దేవుడు మనల్ని నడిపించాడు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థనకు మించిన ఆయుధం మరొకటి లేదు అని ప్రతిదినం మీతో దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా, ప్రార్థనా జీవితం నీ పరిస్థితిని మార్చివేస్తుంది అని తెలియచేస్తూ ఉంటుండగా, ఇంకా నిర్లక్ష్య స్వభావాన్ని పాటించకండి. హిజ్కియాను గురించిన అమూల్యమైన సత్యాన్ని ఈ దినాన దేవుడు నీకు నాకు తెలియజేయబోతూ ఉంటున్నాడు. యెషయా 38. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ప్రవక్త అయిన యెషయా కదా వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, ఈయన రాజు దగ్గరికి వచ్చి ప్రవక్త చెబుతూ ఉంటున్నాడు, ద మ్యాటర్ ఇస్ క్లియర్, నువ్వు చచ్చిపోతావు, దేవుడు నాకు ఈ విషయాన్ని నీకు తెలియజేయమని చెప్పి ఉంటున్నాడు. నీవు మరణమవుదువు, నువ్వు బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. ఇదే మాట ఈ దినాన దేవుడు నీకు తెలియచేస్తే, నీతో అంటే నీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది? అయ్యా, నువ్వు చచ్చిపోతావు ఈరోజు, మొత్తం ప్యాకప్, నీకేమేమి ఉన్నాయో మొత్తం ప్యాక్ చేసేసుకో, నువ్వేమేం చేయాలనుకుంటున్నావో ఈరోజుతో లాస్ట్, నువ్వు మరణమవుతావు, ఇంకా బ్రతకవు. మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డే, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ డే బ్రదర్. ఇంకాసేపట్లో పాడ రెడీగా ఉంటుంది, నువ్వు చచ్చిపోతావు, ఇంకా నిన్ను ఎత్తుకుని వెళ్తారు, ఇదిగో గుంటతో పోతూ ఉంటున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ కెప్ట్ రెడీ. దూరంలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే టెలిగ్రాములు పంపించండి, ఫోన్లు చేయండి, అరేంజ్మెంట్స్ చేసుకొని రమ్మని చెప్పండి. ఆఖరి చూపు ఎవరైనా చూడాలనుకుంటే వచ్చేయండి. ఆయన కోరిక ఏమన్నా ఉందంటే ఇదిగో తీర్చడానికి చాలా ఇష్టమండి ఈ రీతిగా, అందుకని అక్కడే పూడ్చిపెట్టండి. ఇటువంటి మాటలు ఒకవేళ దేవుడు మనతో మాట్లాడితే మన పరిస్థితి ఎలా ఉంటుంది ప్రియులారా? అమ్మో, అసలు ఏమన్నా అర్థమవుతుందా? ఏమైనా డెసిషన్ తీసుకోవడానికి మైండ్ పనిచేస్తుందా? దిస్ ఈజ్ ద సిట్యువేషన్. యెషయా వచ్చి హిజ్కియాకు చెప్పగానే, హిజ్కియా, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతుకవు, నీ ఇంటిని చక్కబెట్టుకో అనగానే ఒక్కసారిగా హిజ్కియాకు అర్థం కాలేదు. హీ కుడింట్. ఏం చేయగలడు చెప్పండి? రాజే, ఒక రాజ్యాన్ని ఏలుతున్నవాడే, చాలా గొప్పవాడు. ఒక రాజుతో ఒక ప్రవక్త మాట పలకగానే హిజ్కియా ఏం చేశాడో చూడండి. తన వల్ల కాలేదు. ఇక రాజైనా మనలాంటి మానవులైనా ఈ మాట విన్న తర్వాత రియాక్షన్ ఒకటేగా ఉంటుంది ప్రియులారా, కాదంటారా? ఒకవేళ హిజ్కియా రాజు కాబట్టి ఆ మాట వినగానే కాళ్ళ మీద కాలేసుకొని, నేను రాజుని, నాకేమీ కాదు, నేను రాజుని కాబట్టి ఈ విషయంలో నేనేమీ భయపడను అని అనగలడా? ఎంత గంభీరంగా మాట్లాడే వ్యక్తి అయినా ఈ మాట వినగానే వణకాల్సిందే. హిజ్కియా ఏం చేస్తున్నాడో చూడండి. 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, ఇంకేం చేయగలడు? తిప్పేసుకున్నాడు. తన ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్, ద ఓన్లీ ఆప్షన్ దట్ ఈస్ లెఫ్ట్ అవుట్, దాన్ని ఎంచుకున్నాడు. ఏంటది? చూడండి 3వ వచనం, యెహోవా, దేవా, సృష్టికర్త, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక ఏ మానవునికి వైపు చూడలేదు, ఏ హాస్పిటల్కి ఫోన్ చేయలేదు. నన్ను సింగపూర్ తీసుకెళ్ళండి, నన్ను అమెరికా తీసుకొని వెళ్ళండి, ఈ రోగం నయం అవ్వాలంటే, ఈ మరణకరమైన ఈ రోగం నయం అవ్వాలంటే ద టాప్ మోస్ట్ హాస్పిటల్ ఇన్ ద సిటీ, ద టాప్ మోస్ట్ హాస్పిటల్ ఇన్ ద కంట్రీ, లైక్ ఇన్ ద వరల్డ్, అక్కడ తీసుకుని వెళ్ళండి అని చెప్పాల.
ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మరణకరమైన రోగము హిజ్కియాకు ఆల్రెడీ ఉంది. ఆ రోగంలో ఉన్నప్పుడే దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు. హిజ్కియా, నువ్వు మరణం అవుతావు, నువ్వు బ్రతుకవు. ప్యాకప్ ప్యాకప్ ప్యాకప్. ఏం ప్యాక్ చేసుకుంటాడు? ఏం ప్యాక్ చేసుకుంటాడండి? ఏం తీసుకొని వెళ్ళగలడని ప్యాక్ చేసుకుంటాడు. ఏం వస్తాయని ప్యాక్ చేసుకుంటాడు. లాకర్లో ఉన్నన్ని తెచ్చుకొని ప్యాక్ చేసుకుంటాడా? బ్యాంక్ బ్యాలెన్స్ అంతని తెచ్చుకొని ప్యాక్ చేసుకుంటాడా? కొత్త కొత్త బట్టలు, తన ఏ ఇష్టమైన బట్టలన్నీ తెచ్చి ప్యాక్ చేసుకుంటాడా? తనకున్న భవనాలను ఏమన్నా ప్యాక్ చేసుకుంటాడా? తనకున్న భార్య బిడ్డలను ఏమన్నా ప్యాక్ చేసుకుంటాడా? ఏం ప్యాక్ చేసుకోగలడు? ఏం ఇల్లు చక్క పెట్టుకోగలడండి? చచ్చిపోయేటప్పుడు మనల్ని ప్యాక్ చేసుకోమంటే ఏం ప్యాక్ చేసుకుంటాం? ద గ్రేట్ అలెగ్జాండర్ ఎంటైర్ వరల్డ్ మొత్తాన్ని కాంక్వర్ చేసిన తర్వాత, ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తాన్ని at the age of 30 or 35, 32, 33 yearsలో ఆయన చెప్పాడట, నేను చచ్చిపోయిన తర్వాత ఆ పెట్టెలో నుండి నా చేతులు రెండింటిని బయట పెట్టండి అని. ద గ్రేట్ అలెగ్జాండర్, who has conquered the entire world almost, has taken nothing along with him when he was no more. ఆ గొప్ప ప్రపంచం మొత్తాన్ని స్వాధీనపరుచుకొని, నేను ప్రపంచానికే రాజును అని ప్రగల్భాలు పలికిన ఆ గ్రేట్ అలెగ్జాండర్ చచ్చిపోయి పెట్టెలో నుంచి 2 వట్టి చేతులు బయట పెట్టమన్నాడట. ఏమీ తీసుకొని వెళ్ళటం లేదు అని తెలియజేయటానికి. అమ్మాయ్య, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. హిజ్కియా ఈ మాట వినగానే గోడ వైపు త్రిప్పుకున్నాడు. మనుషుల వైపు చూడటం లేదు. యెహోవా అని ప్రార్థన, ఒక కేక. నేను నీకెంత సేవ చేశాను, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీకు తెలియదయ్యా. నేను ఎంతగా నీ పని చేశానో, నీకెంత నమ్మకంగా ఉన్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో. హీఈస్ టాకింగ్ అబౌట్ the submission that he had with the Almighty God. దేవుని దృష్టిలో తనున్న నమ్మకత్వాన్ని తను కనుపరుచుకుంటూ ఉంటున్నాడు. తన యథార్థతను తను తెలియచేస్తూ ఉంటున్నాడు. నమ్మకంగా ఉన్న వ్యక్తే ప్రియులారా, చాలా నమ్మకంగా ఉన్నవాడు. మీరు ఇంతకుముందు చూస్తే యెషయా 37 అందులో కూడా 15 నుంచి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసిన హిజ్కియా మనకు కనపడతాడు. ఆయన ప్రార్థనలో సంబోధన చూడండి. 16వ వచనం, 37, 16. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇజ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. సైన్యములకు అధిపతివకు యెహోవా, చెవి ఎగ్గు ఆలకించుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై ఇదిగో వేరే వాళ్ళు వచ్చి ఉంటున్నారు, వాని మాటల చెవిని పెట్టవద్దు. ఎంత చక్కని ప్రార్థన హిజ్కియా చేస్తూ ఉంటున్నాడు. హిజ్కియా చాలా గొప్ప ప్రార్థనాపరుడు. ఇదిగో ఇక్కడ కూడా వాటన్నిటినీ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నా అయ్యా, కృపతో జ్ఞాపకం చేసుకో అయ్యా అని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. దిస్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వసించి రక్షింపబడి బాప్తిస్మము తీసుకొని సంఘ ఆరాధన క్రమంలో సాగిపోతుంట విశ్వాసి, నీ జీవితంలో కావలసినది ఇదే. కన్నీళ్లు విడుచుచు
హిజ్కియా ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన ఏం చేసింది అంటే, ఈ కన్నీళ్లు విడవటం ఏం చేసింది అంటే దేవుని హృదయాన్ని కదిలించి వేసింది, దేవుని సిట్యువేషన్ని కదిలించి వేసింది. ఏం చేసింది తెలుసా? దేవుడే తన డెసిషన్ మార్చుకునేటట్టు చేసింది. మరణమవుతున్నావు అని పలికిన ఆ మాటను మార్చివేసింది. మరణపు తేదీని మార్చివేసిన ప్రార్థన ఇది. నీ జీవితంలో కూడా నీవు కన్నీళ్లు విడిస్తే నీ మరణపు తేదీని ఆయన మార్చివేస్తాడు. చూడండి, యెషయాకు ప్రత్యక్షమై 4వ వచనము, నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లా, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. నీవు ఎప్పుడు కూడా కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన డైరెక్ట్గా నిన్ను చూస్తూ ఉంటాడు. పిల్లలు, కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దెర్ ఇస్ అన్ ఆన్సర్. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. బస్, దట్స్ ఆల్. అయిపోయింది. ఇక మరణం, కన్నీటి ప్రార్థన ఈ మరణపు తేదీని మార్చివేసింది. 15 years ఎక్స్టెన్షన్ వచ్చింది. ఇంకేం కావాలి? ఇది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. ప్రియులారా, నువ్వు ఏ పడక మీద ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నీ మరణపు తేదీని కూడా మార్చగలిగినది నీవు దేవుని సన్నిధిలో పెట్టే కన్నీటి ప్రార్థనే. ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది, నీ ఆయుష్ను పొడిగిస్తుంది. హిజ్కియా ఈ దినాన నీకు నాకు తెలియచేస్తూ ఉంటున్నాడు, నేను ప్రార్థన చేస్తే నాకు దేవుడు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. మీరు కిందకి చదవండి ప్రియులారా, 8 లేక 9 నుంచి మీరు ఆఖరి వరకు చదివితే, చచ్చిపోతున్నాను అని తెలియజేస్తున్నప్పుడు, అని చనిపోతున్నాను అని తెలియజేసినప్పుడు, ఆ వార్త తెలియజేసినప్పుడు ఒకని మనసు ఎలా ఉంటుందో, ఇమ్మీడియట్గా నువ్వు బాగుపడతావు లేక నీ ఆయుష్ పొడిగింపబడిందని తెలియజేసిన తర్వాత అతని మనసు ఎలా ఉంటుందో ఇందులో ఉంటుంది ప్రియులారా. ఆఖరులో ఆ మాట చూస్తాం, మన్ను నీకు స్తుతులు చెల్లించదు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించదురు. ఈ దినంలో నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను అన్న మాట యెషయా పలికిన, హిజ్కియా పలికిన మాటే ప్రియులారా. కన్నీటి అనుభవం ద్వారా పలికిన మాట. ఉదయకాల సమయాన తలలు వంచుదా. దేవా, మీరు అనుగ్రహించిన మూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. మరణపు తేదీనే మార్చివేసిన ప్రార్థన మా దృష్టికి మీరు తీసుకుని వచ్చారు ప్రభువా. మరణ పడకల మీద ఉంటే కన్నీటితో ప్రార్థిస్తే ఆ తేదీనే మీరు మార్చివేశారు. అనేక మంది ప్రియుల జీవితాల్లో మీరు జరిగించారు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, ఇది నా ఆశీర్వాదాలతో నింపి మమ్మల్ని పంపించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం అంతటిని మీరు వీక్షించి మేలు పొందారని నమ్మి మీకు అందరికీ ప్రేమ వందనాలు తెలియచేసి ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించునుగాక.